అమరావతికి పూర్వ వైభవం రావడంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొంది గెజెట్ విడుదలైన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని హైకోర్టు వద్ద న్యాయవాదులు, రైతులు భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించారు. గత 5 ఏళ్ల కష్టాలను పక్కన పెట్టి న్యాయమూర్తుల బంగ్లాల నుంచి హైకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చూపించిన యోధుడు చరిత్రస్తున్నారు. మీరందరూ కరతాళ ధ్వనులతో వారికి జయజయలు చెబుదాం. అమరావతి ఉద్యమం ఏపీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని, అక్రమ కేసులు, అరెస్టులను ఎదుర్కొని మహిళలు సాధించిన విజయం ఇదని నేతలు కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అభివృద్ధి నిరోధక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న వేల కోట్ల నిధులతో కూటమి ప్రభుత్వం అమరావతిని 5 కోట్ల ఆంధ్రుల ఆశల వారిధిగా నిర్మిస్తోందని, పరిశ్రమలు, పెట్టుబడులకు అమరావతి చిరునామాగా మారబోతుందని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అమరావతి అంటే తెలుగు వారి ఆత్మ గౌరవ చిహ్నమన్నారు. ఎప్పుడే కష్టం వచ్చినా కూడా మేము హైకోర్టు కలిసి చూసేవాళ్ళం. ఆ హైకోర్టు ఈరోజు కాపాడటం వల్లనే మేము ఇంత దూరం కూడా ఈరోజు మనం గెజెట్ గురించి మాట్లాడుకుంటున్నా ఉన్నా, నోటిఫికేషన్ మాట్లాడుకుంటున్నా ఉన్నా, ఆ రోజు హైకోర్టు అండగా నిలవటం బట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు అండగా నిలబట్టే కాబట్టి ఈరోజు న్యాయవాదులు అందరూ కూడా ఏదైతే రాత్రి గెజెట్ అయింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు సంబరాలు ఏదైతే చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన ముఖ్యమంత్రిగా చెప్పినట్టు కేవలం అమరావతి ప్రజలే కాదు, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కూడా ప్రతి ఒక్కరు అమరావతి కావాలని ఆకాంక్షించారు. ఆ కోరిక నెరవేరింది. అందుకే రాష్ట్రం అంతా కూడా ఈరోజు సంబరాలు, పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా మేబీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక్కళ్ళు మేబీ దీని ఏదో ఆనందం పంచుకోలేకపోతున్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 12-15 పార్టీలు అన్నీ కూడా ఈ అమరావతి చట్టాన్ని బలపరిచినాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అమరావతిని బలపరిచినాయి, అమరావతి రాజధాని కావాలనుకున్నాయి. కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం మూలంగా భవిష్యత్తులో దీన్ని ఎవరు కూడా కదపలేరు. ఇది ప్రజా రాజధాని.